భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పిహెచ్సిలో డిఎంహెచ్ఓ తుకారం రాథోడ్ ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఆసుపత్రి పరిసరాలను శుభ్రం చేసిన ఆయన వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులు అరికట్టవచ్చన్నారు. ప్రతి నెలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో శ్రమదానం, సమిష్టి భోజనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎవరికైనా ఇబ్బంది మనకే కదా. ఊరొకరికి దాటాలి, చెత్తంతా ఊరొకరికి దాటాలి. పాతగుడ్లు ఉన్నాయి దగ్గర వాసన వస్తున్నాను. బయటపడి మళ్ళీ ఖాళీ డబ్బాలు తీసుకొస్తే డబ్బాలను ఏం చేస్తున్నారు మీకు అనేది ఊళ్ళే కదా గోళీలకు వచ్చేది. మీరు ఎక్స్ట్రా అవేర్నెస్ ఇవ్వాలి. ఇంకా మీరు చెప్తే వాళ్ళు వింటే జనాలు ఖాళీ కాడి మీద చేతులు పెట్టిన రోగాలు మీరు వర్క్ ప్లాస్టిక్ 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 చేయండి. ప్లాస్టిక్ ప్లాస్టిక్ డాక్టర్ గారు ప్లాస్టిక్ కొమ్మలు పట్టుకొని తిరగండి. ఆయుష్ కొమ్మలు కావాలి వదిలే. ఇద్దరు చెప్పుకొని పోండి మా తొందరగా. ఏరైనా డాక్టర్ గారు మీ ఆరోగ్యం మీ చేతిలోనే, మీ అనారోగ్యం కూడా మీ చేతిలో. ఇద్దరు ఇద్దరు పట్టుకొని పోండి. పిల్లలు వాళ్ళని రండి రండి రండి, ఆశాలందరూ రండి. ఇంకో కాటన్ డబ్బా, ఖాళీ కాటన్ డబ్బాలు లేండి. ఈ సైకిల్ ఎవరి సైకిల్ అమ్మేయండి, ఇప్పుడే అమ్మేయండి. ఆ పాత సామాన్లలో బిల్లు తొందరగా సైకిల్ అమ్మే పైసలు వస్తాయి. మనకి లంచ్ ఖర్చులోకి వస్తుంది, ఇప్పుడు భోజనానికి వస్తుంది. రండి. నమస్కారం అండి, నేను జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారం రాథోడ్, భద్రాద్రి కొత్తగూడెం. ఈరోజు మూడవ గురువారం ప్రతి నెల మూడవ గురువారం మేము అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం. దీంట్లో శ్రమదానము మరియు సమిష్టి భోజనం అని చెప్పేసి కార్యక్రమానికి ప్రోగ్రాంకి పేరు పెట్టడం జరిగింది. గత 8 నెలలుగా ఈ ప్రోగ్రాం కంటిన్యూగా జరుగుతూ ఉంది. ప్రతి పిహెచ్సిలో కూడా మా ఆశా కార్యకర్తలు, మా ఏఎన్ఎంలు, మా ఓపీ స్టాఫ్, డాక్టర్లు అందరూ కూడా ఒళ్ళు వంచి పనిచేసి ఈరోజు మా పరిసరాలను మేమే శుభ్రం చేసుకుంటా ఉన్నాం. దీనికి ఎట్లాంటి బయట నుంచి ఎట్లాంటి ఫండ్స్ కానీ లేవు. మేము ఆశా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తూ ఉన్నారు, శ్రమదానాన్ని చేస్తున్నారు. అట్లాగే అందరు కలిసి కూడా సమిష్టిగా భోజనం వండుకొని కూడా తినమని చెప్పేసి నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఈ రకంగా పని చేయడంతో మన చుట్టూరా వాటి నుంచి కూడా రక్షించుకునే అవకాశం ఉంది. ఈ రకంగా ఈ ప్రేరణ మన సమాజానికి వెళ్తే సమాజంలో కూడా అందరూ కూడా ఎవరింటి చుట్టూ వారే శుభ్రం చేసుకుని ఈ కీటకాల ద్వారా వచ్చే జబ్బుల నుంచి తప్పించుకునే అవకాశాన్ని వాళ్ళు మెరుగుపరుచుకోవచ్చు. మరి ఈ సందేశం ప్రజలందరికీ, జిల్లా ప్రజలందరికీ చేరాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా స్టాఫ్ సిబ్బంది యొక్క ప్రతి చోట కూడా దీన్ని సక్సెస్ఫుల్గా నడపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 8 నెలలుగా జరుగుతుంది, నిరాఘాతంగా జరుగుతుంది. ఈ మధ్యలో స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అని చెప్పేసి ఒక కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఈ శ్రమదానం గురించి మరియు పరిసరాల పరిశుభ్రత గురించి చెప్పడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రామ్ని మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. సంవత్సరం పొడవునా చేస్తాం ఇది. కాబట్టి అందరూ కూడా దీని నుంచి ప్రేరణ పొంది ఎవరిళ్లలో వాళ్ళు చుట్టూరా శుభ్రం చేసుకోవాలి, ఈ దోమల ద్వారా వచ్చే డెంగీ, మలేరియా నుంచి రక్షించుకోవాలని చెప్పేసి అది విజ్ఞప్తి. థ్యాంక్ యూ.